హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు సండే స్పెషల్ ఏం చేస్తున్నానంటే చికెన్ ఫ్రై విత్ బగారా రైస్. వచ్చేయండి చూసేద్దాం ఎలా చేయాలో చూపించేస్తాను. అంటించుకున్న ఆయిల్ అయితే వేసుకునేద్దాము. తర్వాత ఎర్రగడ్డ అయితే వేసుకున్నాము. ఎర్రగడ్డ కొంచెం బ్రౌన్గా ఫ్రై చేసుకోవాలా. ఫ్రై చేసుకుని వెళ్దాము. ఇప్పుడైతే పచ్చిమిరపకాయలు కరివేపాకు అయితే వేసుకుందాం. జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే వేసుకుందాం. ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. ఇప్పుడైతే పసుపు వేసుకుందాం. ఒక కేజీ చికెన్ అండి, కడిగి పెట్టుకునేసినాను. ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందాము. కల్లుప్పు అయితే వేసుకుందాం. ఇప్పుడు పెరుగైతే వేసుకుందాము. ఇప్పుడు టమాటో అయితే వేసుకుందాము. కట్ చేసి పెట్టుకున్నాం టమాటో. వాటర్ అయితే యాడ్ చేయలేదండి. ఇంకా చికెన్లో వచ్చిన నీళ్ళు, మనం వేసిన పెరుగు, ఈ టమాటోలందే ఇంకా ఉడుకుతుంది. ఇప్పుడైతే కారం వేసుకుందాం. టూ టేబుల్ స్పూన్ కారం అయితే వేసుకుందాం. ధనియా పౌడర్ వేసుకుందాం. జీరా పౌడర్ అయితే వేసుకుంటున్నా. బాసుమతి రైస్ అండి, 1 కేజీ నానపెట్టుకునేసిన కడిగి బగారా రైస్ చేసుకునేందుకు. కుక్కర్లో నీళ్ళు అయితే పెట్టుకున్నాము. 2 ఏలకు బుడ్లు అయితే వేసుకుందాము. వేసుకుంటున్నా. 4 లవంగాలు అయితే వేసుకున్నాం. ఒక 2 పీసులు చేసేసుకుంటున్నా. ఇందులో కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం.
చూడండి చికెన్ అయితే దగ్గరికి వచ్చేసింది. ఇప్పుడైతే గరం మసాలా వేసుకుందాము. పెప్పర్ పౌడర్ అయితే వేసుకుందాం. చూస్తున్నారు కదండి, ఆయిల్ అయితే పైనకి వస్తుంది. ఇప్పుడైతే చికెన్ ఉడికిందన్నమాట. లాస్ట్లో ఫైనల్ టచ్ కొంచెం కరివేపాకు, జీడిపప్పు వేయించి పెట్టుకునేది, 2 పచ్చిమిరపకాయలు వేసుకునేద్దాము. కట్ చేసుకున్న కొత్తిమీర అయితే వేసేసుకుందాము. ఇప్పుడైతే కొంచెం కలుపుకునేసి దించేసుకుందాము. చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. పలుకులుగా అయితే వచ్చింది. చూడండి, రైస్ అయితే రెడీ అయిపోయింది. చికెన్ అయితే రెడీ అయిపోయింది. అంతే అండి, కలుపుకునేద్దాము. కలుపుని తిని టేస్ట్ అయితే చెప్తాను ఎలా ఉందో. ఈ వీడియో అయితే ఎంత గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.